హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ట్యుటోరియల్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనివ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, డిగ్రీ థర్డ్ సెమిస్టర్ మ్యాథమెటిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. న్యూ సిలబస్. సో యూనిట్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. యూనిట్ 1 వచ్చేసి గ్రూప్స్. సో గ్రూప్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, షో దట్ ద సెట్ ఆఫ్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ అండర్ మల్టిప్లికేషన్ ఫార్మ్ ఏ ఫైనైట్ గ్రూప్. సో ఈ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్, ప్రతిసారి రిపీటెడ్గా అడిగాడు క్వశ్చన్ పేపర్లో. సో ఈ క్వశ్చన్ లేని పబ్లిక్ పేపర్ అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రూవ్ దట్ ఏ ఫైనైట్ సెమీ గ్రూప్ జీ సాటిస్ఫైయింగ్ క్యాన్సిలేషన్ లాస్ ఈజ్ ఏ గ్రూప్. సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. షో దట్ ద సెట్ క్యూ ప్లస్ ఆఫ్ ఆల్ పాజిటివ్ రేషనల్ నెంబర్స్ ఫార్మ్స్ యాన్ ఎబిలియన్ గ్రూప్ అండర్ ద కాంపోజిషన్ డిఫైన్డ్ బై నాట్ సచ్ దట్ ఏ నాట్ బి ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై 3. సో ఇది కూడా మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ప్రూవ్ దట్ క్యాన్సిలేషన్ లాస్ హోల్డ్స్ ఇన్ ఏ గ్రూప్ జీ. సో ఫస్ట్ క్వశ్చన్ కనుక లేకపోతే ఈ క్వశ్చన్ కంపల్సరీ పేపర్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, షో దట్ ద సెట్ జీ కాస్ థీటా మైనస్ సైన్ థీటా కాస్ థీటా బై థీటా బిలాంగ్స్ టు ఆర్ ఈజ్ ఏ గ్రూప్ అండర్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. ఈజ్ ఇట్ కమ్యూటేటివ్? అండ్ నెక్స్ట్ క్వశ్చన్, షో దట్ ద ఫోర్త్ రూట్ ఆఫ్ యూనిటీ జీ ఈజ్ ఈక్వల్ టు 1, -1 I, -I, where I square is equal to -1 is a finite abelian group with respect to usual multiplication of complex numbers. Next question చూద్దాం. Show that the group G is abelian if and only if AB square is equal to A square B square for all A, B belongs to G. నెక్స్ట్ యూనిట్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. యూనిట్ 2 వచ్చేసి సబ్ గ్రూప్స్. ఫస్ట్ క్వశ్చన్, ఏ నాన్ ఎంప్టీ హెచ్ ఆఫ్ గ్రూప్ G is a subgroup of G if and only if A, B belongs to H is equal to AB inverse belongs to H. So ఇది most important question. And next question, let H and K two subgroups of group G, then prove that the H union K is a subgroup of G if and only if either H subset of K or K subset of H. Next third question, లాగ్రేంజెస్ థీరం. సో లాగ్రేంజెస్ థీరం వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రతి పబ్లిక్ పేపర్లో ఈ క్వశ్చన్ లేకుండా ఉండదు పేపరు. అండ్ నెక్స్ట్, ఒకవేళ లాగ్రేంజెస్ థీరం డైరెక్ట్గా అడగకపోయినా ఇలా అడుగుతాడు. ఇఫ్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ ఏ ఫైనల్ గ్రూప్ జీ దెన్ ఓహెచ్ డివైడ్స్ ఓజీ. సో లాగ్రేంజెస్ థీరం అని డైరెక్ట్గా అడగకపోయినా ఇలా క్వశ్చన్ అడుగుతాడు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అండ్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, let H and K be two subgroups of a group G, then prove that the HK is a subgroup of G if and only if HK is equal to KH. Next fifth question చూద్దాం. Prove that the union of two subgroups of a group is a subgroup if and only if one is contained in another. సో ఈ క్వశ్చన్ కూడా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ థర్డ్ యూనిట్ నార్మల్ సబ్ గ్రూప్స్. సో నార్మల్ సబ్ గ్రూప్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. First question, if H is a normal subgroup of group G, then prove that the set G by H of all cosets of H in G with respect to coset multiplication is a group. సో థర్డ్ యూనిట్లో ఈ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్. థర్డ్ యూనిట్లో ఈ క్వశ్చన్ లేకుండా పబ్లిక్ పేపర్ ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ G is a group and H is a subgroup of index 2 in G, then H is a normal subgroup. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఫండమెంటల్ థీరం ఆఫ్ హోమోమార్ఫిజం ఆఫ్ గ్రూప్స్ ఆర్ ఫస్ట్ ఐసోమార్ఫిజం థీరం. సో ఫండమెంటల్ థీరం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒకవేళ ఫస్ట్ క్వశ్చన్ కనుక పబ్లిక్ పేపర్లో లేకపోతే ఈ థర్డ్ క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఇఫ్ ఎఫ్ ఈజ్ ఏ హోమోమార్ఫిజం ఫ్రమ్ ఏ గ్రూప్ జీ ఆన్ టు ఏ గ్రూప్ జీ డాష్, దెన్ ప్రూవ్ దట్ జీ బై కెర్నల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జీ. సో ఈ క్వశ్చన్ ఇంకో రకంగా కూడా అడుగుతాడు, చూద్దాం. ఎవ్రీ హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ ఏ గ్రూప్ జీ ఈజ్ ఏ ఐసోమార్ఫిక్ టు సమ్ కోఎఫిషియంట్ గ్రూప్ ఆఫ్ జీ. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్కి థర్డ్ క్వశ్చన్ సేమ్ ఆన్సర్ రాయొచ్చు. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ హోమోమార్ఫిజం ఆఫ్ గ్రూప్స్ అని అడిగాడు కదా థర్డ్ క్వశ్చన్. సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ అండ్ ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్ కూడా సేమ్ ఒకేలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ చూద్దాం. ఫోర్త్ యూనిట్ పర్ముటేషన్స్ అండ్ సైక్లిక్ గ్రూప్స్. సో దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్ క్యాలెస్ థియరం. సో క్యాలెస్ థియరం అనేది మోర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎవ్రీ
ఫైనైట్ గ్రూప్ ఆఫ్ G ఈజ్ ఐసోమార్ఫిక్ టు పర్ముటేషన్ గ్రూప్ అని కూడా అడుగుతాడు క్యాలిస్ థియరంని. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఇఫ్ F ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 8 7 6 G ఈజ్ ఈక్వల్ టు 4 1 5 6 7 3 2 8 ఆర్ సైక్లిక్ పర్ముటేషన్స్, షో దట్ FG ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు G ఇన్వర్స్ F ఇన్వర్స్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ప్రూవ్ దట్ ఎవ్రీ సబ్ గ్రూప్ ఆఫ్ ఏ సైక్లిక్ గ్రూప్ ఈజ్ ఏ సైక్లిక్. సో ఈ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ప్రూవ్ దట్ ద ఆర్డర్ ఆఫ్ సైక్లిక్ గ్రూప్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ఇట్స్ జనరేటర్స్. అండ్ నెక్స్ట్ యూనిట్ 5 చూద్దాం. యూనిట్ 5 వచ్చేసి రింగ్స్. సో రింగ్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ప్రూవ్ దట్ ఎవ్రీ ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ ఏ ఫీల్డ్. సో ఈ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్, పబ్లిక్ పేపర్స్లో కంపల్సరీ అడుగుతాడు. ఒకవేళ 10 మార్క్స్కి అడగకపోతే 5 మార్క్స్ కంపల్సరీ అడుగుతాడు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ప్రూవ్ దట్ ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్. సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఇఫ్ P ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ దెన్ షో దట్ ZP ప్లస్ మైనస్ ఈజ్ ఏ ఫీల్డ్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఇఫ్ A and B ఆర్ 2 ఐడియల్స్ ఆఫ్ ఏ రింగ్ R దెన్ ప్రూవ్ దట్ A ఇంటర్సెక్షన్ B ఈజ్ ఆల్సో అన్ ఐడియల్ ఆఫ్ R. సో ఇది ఫ్రెండ్స్ డిగ్రీ థర్డ్ సెమిస్టర్ మ్యాథమెటిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా. అండ్ నెక్స్ట్ డిగ్రీ థర్డ్ సెమిస్టర్ ఫిజిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం యూనిట్ వైజ్గా. సో యూనిట్ 1 వచ్చేసి కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. సో కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, డిరైవ్ మ్యాక్స్వెల్స్ లా ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మోలిక్యులర్ స్పీడ్స్. సో ఫస్ట్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, లాస్ట్ ఇయర్ కూడా అడిగాడు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, స్టేట్ మ్యాక్స్వెల్స్ డిస్ట్రిబ్యూషన్ లా ఆఫ్ మాలిక్యులర్ స్పీడ్స్, గివ్ ఇట్స్ ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్. సో సెకండ్ క్వశ్చన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్, రిపీటెడ్గా అడిగాడు పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, డిఫైన్ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ, అబ్టైన్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ ఆన్ ద బేసిస్ ఆఫ్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, డిఫైన్ థర్మల్ కండక్టివిటీ ఆఫ్ ఏ గ్యాస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కైనెటిక్ థియరీ, derive an expression for the thermal conductivity of a gas. సో ఫోర్త్ క్వశ్చన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ 4 క్వశ్చన్స్ నుంచి పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో కంపల్సరీ 2 క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ ఈజ్ మీన్ ఫ్రీ పాత్, డెడ్యూస్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ మీన్ ఫ్రీ పాత్ మాలిక్యూల్. సో ఈ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, 5 మార్క్స్కి అడుగుతాడు పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, వాట్ ఈజ్ ట్రాన్స్పోర్ట్ ఫినామినాన్. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ మ్యాక్స్వెల్స్ లా ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ లా ఇన్ బ్రీఫ్. సో ఫస్ట్ క్వశ్చన్ వస్తే సెవెంత్ క్వశ్చన్ ఈజీగా రాయొచ్చు, 5 మార్క్స్కి అడుగుతాడు. అండ్ నెక్స్ట్ సెకండ్ యూనిట్ చూద్దాం, థర్మోడైనమిక్స్. సో థర్మోడైనమిక్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, డిస్క్రైబ్ ద కార్నాట్స్ ఐడియల్ హీట్ ఇంజన్ అండ్ ఇట్స్ వర్కింగ్, డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఇట్స్ ఎఫిషియన్సీ. సో కార్నాట్ ఐడియల్ హీట్ ఇంజిన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, రిపీటెడ్గా అడుగుతున్నాడు పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో, లాస్ట్ ఇయర్ కూడా అడిగాడు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, స్టేట్ అండ్ ప్రూవ్ కార్నాట్స్ థియరం. సో ఫస్ట్ క్వశ్చన్ కనుక అడగకపోతే సెకండ్ క్వశ్చన్ కంపల్సరీ అడుగుతాడు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వాట్ ఈజ్ TS డయాగ్రామ్, డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎఫిషియన్సీ కార్నాట్ ఇంజన్ యూజింగ్ TS డయాగ్రామ్. సో ఫస్ట్ 3 క్వశ్చన్స్ నుంచి కంపల్సరీ 2 క్వశ్చన్స్ అనేవి పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో అడుగుతారు. అండ్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం, ఎక్స్ప్లెయిన్ రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ విత్ ఎగ్జాంపుల్స్. సో ఈ క్వశ్చన్ 5 మార్క్స్కి అడుగుతాడు పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, గివ్ ఫిజికల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఎంట్రోపీ. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. అండ్ నెక్స్ట్ యూనిట్ 3 థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అండ్ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ ద 4 థర్మోడైనమిక్ పొటెన్షియల్స్, అబ్టైన్ మ్యాక్స్వెల్స్ థర్మోడైనమిక్ ఈక్వేషన్స్ యూజింగ్ దీస్ పొటెన్షియల్స్. సో ఫస్ట్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్, డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్, అన్ ఐడియల్ గ్యాస్, ఏ వాండర్ వాల్ గ్యాస్. సో సెకండ్ క్వశ్చన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్, జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ చాలాసార్లు అడిగాడు పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో. థర్డ్ క్వశ్చన్, డిఫైన్ మోలార్ స్పెసిఫిక్ హీట్స్, డిరైవ్ ద స్పెసిఫిక్ హీట్ రిలేషన్ ఫ్రమ్ మ్యాక్స్వెల్స్ థర్మోడైనమిక్ రిలేషన్స్. సో థర్డ్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్, డిరైవ్ క్లాసిస్ క్లేపెరన్ ఈక్వేషన్ ఫ్రమ్ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్, వాట్ ఆర్ ఇట్స్ అప్లికేషన్స్. సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఫస్ట్ 4 క్వశ్చన్స్ నుంచి కంపల్సరీ పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో 2 క్వశ్చన్స్ అడుగుతారు. సో బాగా ప్రిపేర్ అవ్వండి.
నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ డిరైవ్ an expression for the difference of two specific heats or derive Cp minus Vv is equal to R. సో ఫిఫ్త్ క్వశ్చన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్, 5 మార్క్స్ అడుగుతారు. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూద్దాం. వాట్ డూ యూ మీన్ బై స్పెసిఫిక్ హీట్స్ ఆఫ్ ఏ గ్యాస్, అప్టైన్ రేషియో ఆఫ్ స్పెసిఫిక్ హీట్స్ ఆఫ్ గ్యాస్. సో సిక్స్త్ క్వశ్చన్ 5 మార్క్స్ అడుగుతారు. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ వాట్ ఆర్ థర్మోడైనమిక్ పొటెన్షియల్స్, వాట్ ఈస్ దేర్ ఇంపార్టెన్స్. సో సెవెంత్ క్వశ్చన్ కూడా 5 మార్క్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ యూనిట్ 4 చూద్దాం. లో టెంపరేచర్ ఫిజిక్స్. సో లో టెంపరేచర్ ఫిజిక్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్, డిస్క్రైబ్ పోరస్ ప్లగ్ ఎక్స్పెరిమెంట్ అండ్ ఎక్స్ప్లెయిన్ రిజల్ట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్. సో ఫస్ట్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్, జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ చాలాసార్లు అడిగాడు పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఎక్స్ప్లెయిన్ విత్ నెసెసరీ థియరీ ద అడియాబాటిక్ డీమాగ్నటైజేషన్ మెథడ్ ఫర్ ప్రొడ్యూసింగ్ వెరీ లో టెంపరేచర్. సో సెకండ్ క్వశ్చన్ అడియాబాటిక్ డీమాగ్నటైజేషన్ మెథడ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ప్రతి ఇయర్ కూడా అడుగుతానే ఉన్నాడు పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద ప్రొడక్షన్ ఆఫ్ లిక్విడ్ హీలియం బై క్యాపెజాస్ లిక్విఫైర్. సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ 3 క్వశ్చన్స్ నుంచి కంపల్సరీ 2 క్వశ్చన్స్ అనేవి పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో అడుగుతారు. సో బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఐడియల్ రెఫ్రిజరెంట్, మెన్షన్ 2 ఆఫ్ కామన్లీ యూజ్డ్ రెఫ్రిజరెంట్. సో ఇది కూడా 5 మార్క్స్కి అడుగుతాడు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ రైట్ డిఫరెన్స్ బిట్వీన్ అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ అండ్ జౌల్ థామ్సన్ ఎక్స్పాన్షన్. సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్, 5 మార్క్స్కి అడగచ్చు. అండ్ యూనిట్ 5 క్వాంటమ్ థియరీ ఆఫ్ రేడియేషన్స్. సో క్వాంటమ్ థియరీ ఆఫ్ రేడియేషన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ స్టేట్ అండ్ ప్రూవ్ వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా. సో ఫస్ట్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వాట్ ఈజ్ పైరోమీటర్, డిరైవ్ ద కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఫెరిస్ టోటల్ రేడియేషన్ పైరోమీటర్. సో పైరోమీటర్ క్వశ్చన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు రిపీటెడ్గా పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో అడిగాడు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ డిఫైన్ సోలార్ కాన్స్టాంట్, డిస్క్రైబ్ హౌ యాంగ్స్ట్రామ్ పైరోహీలియోమీటర్ ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్ సోలార్ కాన్స్టాంట్. సో సోలార్ కాన్స్టాంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. డిరైవ్ ప్లాంక్స్ రేడియేషన్ ఫార్ములా అండ్ షో దట్ రేలీ జీన్స్ లా అండ్ వీన్స్ లా ఆర్ స్పెషల్ కేసెస్ ఆఫ్ ప్లాంక్స్ లా. సో ప్లాంక్స్ లా రేడియేషన్ ఫార్ములా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ డిఫైన్ బ్లాక్ బాడీ, ఎక్స్ప్లెయిన్ ఫెరిస్ బ్లాక్ బాడీ. సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్, 5 మార్క్స్కి అడగచ్చు లేదా 10 మార్క్స్ కూడా అడగచ్చు. సో ఇది ఫ్రెండ్స్ డిగ్రీ థర్డ్ సెమిస్టర్ ఫిజిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ డిగ్రీ థర్డ్ సెమిస్టర్ కంప్యూటర్ డేటాబేస్ మేనేజ్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం యూనిట్ వైజ్గా. సో యూనిట్ 1 వచ్చేసి ఓవర్ వ్యూ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్. సో యూనిట్ 1లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈజ్ DBMS, రైట్ ద ఎవల్యూషన్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ DBMS. సో ఈ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఎక్స్ప్లెయిన్ క్లాసిఫికేషన్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వాట్ ఈజ్ ఫైల్ బేస్డ్ సిస్టమ్, వాట్ ఆర్ ఇట్స్ డ్రాబ్యాక్స్ అండ్ ఎక్స్ప్లెయిన్. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్, చాలా రిపీటెడ్గా అడిగాడు పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వాట్ ఈజ్ డేటా మోడల్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా మోడల్ ఇన్ డీటెయిల్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ వాట్ ఆర్ వేరియస్ కాంపోనెంట్స్ ఆఫ్ డేటాబేస్ సిస్టమ్ అండ్ ఎక్స్ప్లెయిన్. సో ఈ క్వశ్చన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ యూనిట్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. యూనిట్ 2 వచ్చేసరికి ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్. ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈజ్ ER మోడలింగ్, ఎక్స్ప్లెయిన్ బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ER మోడల్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వాట్ ఈజ్ ER మోడలింగ్, రైట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ER మోడలింగ్. సో ఈ క్వశ్చన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వాట్ ఈజ్ EER మోడల్, ఎక్స్ప్లెయిన్ జనరలైజేషన్ అండ్ స్పెషలైజేషన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ప్రొసీజర్ ఆఫ్ రెడ్యూసింగ్ ER డయాగ్రామ్ టు టేబుల్స్. సో ఫోర్త్ క్వశ్చన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్, రిపీటెడ్గా అడిగాడు పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంటిటీ సెట్స్ అండ్ అట్రిబ్యూట్స్ ఇన్ ER మోడలింగ్. నెక్స్ట్ యూనిట్ 3లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. యూనిట్ 3 వచ్చేసి రిలేషనల్ మోడల్. ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈజ్ రిలేషనల్ మోడల్, రైట్ అబౌట్ కీ ఫీచర్స్ ఆఫ్ రిలేషనల్ మోడల్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ EF గాడ్స్ రిలేషనల్ డేటాబేస్ రూల్స్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ వేరియస్ రిలేషనల్ ఆల్జీబ్రా ఆపరేషన్స్.
నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వాట్ ఈజ్ కీ, ఎక్స్ప్లెయిన్ అబౌట్ వేరియస్ టైప్స్ ఆఫ్ కీస్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ చూద్దాం, స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. సో ఫోర్త్ యూనిట్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ టేబుల్ మోడిఫికేషన్ అండ్ ట్రంకేషన్ కమాండ్స్ ఇన్ ఎస్క్యూఎల్. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వాట్ ఈజ్ ఎస్క్యూఎల్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమాండ్స్ అండ్ డేటా టైప్స్ ఇన్ ఎస్క్యూఎల్. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయిన్ అండ్ సెట్ ఆపరేషన్స్ ఇన్ ఎస్క్యూఎల్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ రైట్ అబౌట్ ఎంబెడెడ్ క్వెరీ అండ్ సబ్ క్వెరీ. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ DDL అండ్ DML కమాండ్స్ ఇన్ SQL విత్ సింటాక్స్ అండ్ ఎగ్జాంపుల్స్. సో ఫిఫ్త్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో పబ్లిక్ ఎగ్జామ్స్లో చాలాసార్లు అడిగాడు. నెక్స్ట్ యూనిట్ 5 చూద్దాం. యూనిట్ 5 వచ్చేసి PL/SQL. సో ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ వేరియస్ కంట్రోల్ స్ట్రక్చర్స్ ఇన్ PL/SQL. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ PL/SQL ప్రోగ్రామ్ అండ్ రైట్ స్టెప్స్ టు క్రియేట్ PL/SQL ప్రోగ్రామ్. సో సెకండ్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం, ఎక్స్ప్లెయిన్ వేరియస్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అండ్ ఆపరేటర్స్ ప్రెసిడెన్స్ ఇన్ PL/SQL. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వాట్ ఈజ్ ట్రిగ్గర్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రిగ్గర్స్ ఇన్ PL/SQL. సో ట్రిగ్గర్స్ క్వశ్చన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం, ఎక్స్ప్లెయిన్ ప్రొసీజర్ అండ్ ప్యాకేజెస్. సో ఇది ఫ్రెండ్స్ డిగ్రీ థర్డ్ సెమిస్టర్ కంప్యూటర్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్.